వివాహ కార్యక్రమాల్లో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతుంది. వాటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వివాహాల గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యకర వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ గేదెల కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే చివరకు అత్తమామల ఎంట్రీతో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది జంటలకు సామూహిక వివాహాలను నిర్వహించారు. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు 35,000 బహుమతి అందించారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మండపంలోకి వచ్చిన ఓ వృద్ధ జంట వధూవరుల వద్దకు వచ్చింది. వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అయింది. తమ కోడలు రెండో పెళ్లి చేసుకుంటోందంటూ సదరు వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆమె నూర్ మొహమ్మద్ అనే వ్యక్తిని 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నట్టు తెలిసింది. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇరువురి మధ్య విభేదాలు ఎక్కువవడంతో అస్మా 2 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత కుటుంబ సభ్యుల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో సదరు మహిళ 35,000 పథకం గురించి తెలుసుకుని తన బంధువు జాబర్ అహ్మద్ను వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ డబ్బులతో గేదెలతో పాటు 2 జతల బట్టలు, గోడ గడియారం, వెండి ఉంగరాలు తదితరాలు తీసుకోవాలనేది వారి మధ్య ఒప్పందం. చివరి నిమిషంలో విషయం తెలుసుకున్న అస్మా అత్తింటివారు పెళ్లి వేదిక వద్దకు చేరుకుని ఆ వివాహాన్ని ఆపివేయించడంతో ఆమె ప్లాన్ విఫలమైంది. ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వివాహం చేసుకున్న ఈ జంటపై పోలీసులు వారి వివాహాన్ని రద్దు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.